భూతాపం కారణంగా ఓవైపు వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించి ప్రకృతి సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోంది. ఇంకోవైపు వ్యవసాయం తీవ్ర అనిశ్చితిగా మారి రైతుల ఆదాయాలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. ఈ రెండు సమస్యలకు అందుబాటులో ఉన్న చక్కటి పరిష్కారం ఆగ్రో ఫారెస్ట్రీ, అంటే వ్యవసాయ అడవులను పెంచడం. దేశంలో కలప, ఇంధన వనరులు, దానా కొరతను తీర్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ వనాల పెంపకాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచడం సహా ఆయా చెట్ల నరికివేత నిబంధనలను సులభతరం చేస్తూ ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించి కేంద్రం కీలక ముసాయిదా నిబంధనలను జారీ చేసింది. మరి ఏమిటా నిబంధనలు? ఆగ్రో ఫారెస్ట్రీ వల్ల లాభాలేనా, నష్టాలు కూడా ఉంటాయా? వ్యవసాయ వనాల పెంపులో ఇంకా ఏ సవాళ్లు ఉన్నాయి? యావత్తు ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా వెలుస్తున్న పరిశ్రమలు, పెరిగిపోతున్న వాహనాల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా భూతాపం పెరిగిపోతోంది. ఫలితంగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. అదే సమయంలో భూతాపాన్ని నియంత్రించే అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా కాలం కాని కాలంలో వానలు, వేసవిలో దంచికొట్టే ఎండలు, వర్షాకాలంలో కనిపించని వానలు, శీతాకాలంలో విపరీతమైన చలి లేకుంటే ఉక్కపోత, ఇలా ఎప్పుడూ చూడని విధంగా ఇటీవల కాలంలో ప్రకృతిలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అనుసరించాల్సిన విధానాలు, ఆయా అడవుల్లో పెరిగిన చెట్ల నరికివేత సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ముసాయిదా నిబంధనలను జారీ చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం బహుళ ప్రయోజనాలను ఆశిస్తోంది. అడవుల పెంపకానికి సంబంధించి కేంద్రం నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ 2014 ప్రకారం నిబంధనలను రూపొందించింది. ఇది చెట్ల కొట్టివేత, అటవీయేతర ప్రాంతాల్లో కలప ఉత్పత్తుల సర్టిఫికేషన్ జారీకి ఉపయోగపడుతుంది. భూ యజమానులు, రైతులు, ఇతర భాగస్వాములు ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అనుసరించడానికి మార్గం సుగమం చేస్తుంది. దేశంలో కలప, ఇంధన వనరులు, దాణాకు పెరుగుతున్న డిమాండ్ను అందుకోవటానికి మేలు చేస్తుంది. దిగుమతులతో పాటు సంప్రదాయ అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తుంది. కేంద్రం జారీ చేసిన ముసాయిదా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించి ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రైవేటు భూముల్లో పెంచిన కొన్ని రకాల జాతుల చెట్లను నరికి రవాణా చేయటానికి ఎలాంటి పరిమితులు లేవు. రాష్ట్రాల్లో ఇప్పటికే కల్పిస్తున్న మినహాయింపులకు ముసాయిదా నిబంధనలు ఎలాంటి ఆటంకం కల్పించబోవని కేంద్రం తెలిపింది. మోడల్ రూల్స్ ఫర్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఏదైతే ఉన్నదో, అంటే చెట్లను ఒకవేళ పెరిగిన తర్వాత మనం దాన్ని ఎట్లా కట్ చేసుకోవాలి, అది ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇది చాలా ముఖ్యమైన స్టెప్ అనొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఈ పర్మిషన్లకు దానికి పద్ధతులు తెలియక కూడా రైతులకి పెంచితే మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఒకటి ఉండేది. సో ఇప్పుడు అది మనకు ఒకటి ఆ గ్యాప్ అనేది నారో అయ్యింది దీంతో. సో ఇది ఒక రకంగా అటు పర్యావరణ పరంగా చూసినా కానీ, ఇటు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, లేదా రైతుల ఇన్కమ్ పెంపొందించాలి, లేదా టోటల్ బయోమాస్, ఇప్పుడు ఫ్యూయల్ అనేది కూడా ఒకటి సోర్స్ అయింది, కమోడిటీ. రైతులకు అది అమ్ముకుంటే, ఇంధనం రూపంలో అమ్ముకుంటే బయోఫ్యూయల్ పాలసీస్ అని మనకు ఉన్నాయి రకరకాలు. సో ఇట్లా అంటే ఓవరాల్గా ఈ ఫ్రేమ్ వర్క్లా అంటే ఫ్యూచరిస్టిక్ మనం ఆలోచన చేసిన సస్టైనబుల్ సిస్టమ్స్ లేదా రీజనరేటివ్ అగ్రికల్చర్ లాంటి మోడల్ చూసినా ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఆహ్వానించాలి. ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సాహకానికి సంబంధించి పాటించాల్సిన నిబంధనలను కేంద్రం సూచించింది. ఆగ్రో ఫారెస్ట్రీ చేయాలని భావించేవారు నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో పేర్లు నమోదు చేసుకుని భూమి యజమాని వివరాలు పొందుపరచాలి. పేరు నమోదు చేసుకునే సమయంలోనే ఎలాంటి రకాల మొక్కలను పెంచుతున్నది వివరించాలి. ఇప్పటికే నాటిన మొక్కల జాతులు, వాటిని నాటిన కాలం, ఎంత ఎత్తులో ఉన్నాయనే వివరాలను తెలపాలి. కేంద్రం నిబంధనల అమలు బాధ్యతను పర్యవేక్షించే రాష్ట్ర స్థాయి కమిటీ నిర్దేశించిన సమయం ప్రకారం దరఖాస్తుదారులు మొక్కల వివరాలను అప్డేట్ చేస్తూ వెళ్లాలి. మొక్క చుట్టుకొలత, ఎత్తు గురించి పేర్కొనాలి.
జియో ట్యాగ్ చేసిన ఫైల్ అప్డేట్ చేయాలి. భూముల్లో 10కి మించి ఉన్న చెట్లను నరికివేయాలంటే నేషనల్ టింబర్ సిస్టంలో దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత గుర్తింపు పొందిన ఏజెన్సీ దాన్ని తనిఖీ చేసి చెట్ల నరికివేతకు అనుమతిస్తుంది. చాలా సందర్భాల్లో రైతులు తమ భూముల్లోని కలపలాంటి చెట్లను న్యాయబద్ధంగా నరికి అమ్ముకోవటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలు అమలైతే చెట్ల నరికివేతకు అనుమతి ప్రక్రియ సులభతరమై రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలప విక్రయించుకోవటానికి వీలు కలుగుతుంది. కొత్త నిబంధనలు వ్యవసాయ అటవీ సంబంధ వ్యాపారాన్ని పెంపొందిస్తాయని, అడవులకు అవతల ఉన్న చెట్ల సంఖ్యను పెంచడానికి దోహదం చేస్తాయని, వాతావరణ మార్పులను నియంత్రిస్తాయని కేంద్రం అంటోంది. చెట్ల నరికివేతకు సంబంధించి సమగ్రమైన నిబంధనలు లేకపోవటం వల్ల వ్యవసాయ అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్కు అవరోధంగా మారింది. తాజా నిబంధనలతో ఆ ఆటంకాలను అధిగమించవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ పేర్కొంది. వ్యవసాయ కార్యకలాపాల్లో మొక్కల పెంపకాన్ని భాగం చేసే రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ప్రస్తుతం అయితే యూకలిప్టస్, సర్వి, సుబాబులు ఇలాంటి జాతులకి ఎటువంటి రవాణా అనుమతి అవసరం లేదు. రైతులకు రైతు వనాల కింద వాల్ట్ యాక్ట్ కూడా మినహాయింపు ఇచ్చారు. వాల్ట్ యాక్ట్లో సాధారణంగా 500 రూపాయలు కడితే కానీ ఒక చెట్టును మనం కొట్టివేయలేము, వాడుకోలేము. అయితే ఈ సందర్భంగా మరి వేప, నల్లతుమ్మ రైతులకు ఏదైతే రైతు వనాల్లో బాగా నిరంతరం ఉపయోగపడేటువంటి కల్పజాతి మొక్కలకి ఎటువంటి రవాణా అనుమతులు అవసరం లేదు. కాకపోతే ఫెల్లింగ్ కొరకు మాత్రం 500 రూపీస్ వాల్టాలో తీసుకుంటున్నారు. వీటిని అన్నిటినీ స్థిరీకరించి భారత ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసి ఒక ఏకీకృత విధానాన్ని, ఒక ఫెల్లింగ్ పాలసీని, ఒక గ్రీన్ ఫెల్లింగ్ పాలసీని ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అనుకూలంగా ఉంటుంది. వాస్తవానికి ఆగ్రోఫారెస్ట్రీ అన్నది పురాతన కాలం నుంచి అమలవుతున్న విధానమే. అయితే ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల కారణంగా దీనికి మరింత ఆదరణ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేస్తే గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను తగ్గించవచ్చని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఈ అడవుల్లో ఎక్కువగా కలప, చందనం, టేకు, వేప, వెదురు వంటి మొక్కలను పెంచుతారు. పొలాల్లో అడవులను పెంచడం వల్ల సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే అనేక ప్రయోజనాలుంటాయి. భూగర్భ జలాలను ఉత్తమ పద్ధతుల్లో వినియోగించుకోవచ్చు. సమీప జలవనరుల్లోని పోషకాల వడపోతను అరికట్టవచ్చు. ఆగ్రోఫారెస్ట్రీ పొలాల్లో భూమి కోతను నివారిస్తోంది. భూమి సారవంతంగా ఉంటుంది. రకరకాల కీటకాలు, పక్షులు లాంటి జీవరాశులకు ఆవాసాలుగా మారతాయి. తద్వారా జీవ వైవిధ్యం పెంపొందుతుంది. ఆగ్రోఫారెస్ట్రీ వల్ల మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. భూసారం పెరగటం వల్ల పంటలకు అధిక ఉత్పత్తి వచ్చి రైతుల ఆదాయం పెరుగుతుంది. అడవుల పెంపకం వల్ల రైతులకు వేర్వేరు మార్గాల్లో లాభాలు సమకూరుతాయి. టింబర్, కట్టెలను అమ్ముకోవచ్చు. ఆయా నేలలు కరువులు, తుపాన్లు, చీడపీడలను తట్టుకుంటాయి. ఆరోగ్యకరమైన నేలల వల్ల అధికంగా ఎరువులు, రసాయనాలు, మందులను వినియోగించాల్సిన అవసరం తప్పుతుంది. పొలాల్లో అటవీ మొక్కలు పెరగటం వల్ల సాగు ఉత్పత్తులకు బలమైన గాలుల నుంచి రక్షణ లభిస్తుంది. ఆగ్రోఫారెస్ట్రీ వల్ల పలు లాభాలు కనిపిస్తున్నా కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి. సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే పూర్తిగా భిన్నం కాబట్టి దీన్ని చేపట్టాలన్నా, నిర్వహించాలన్నా రైతులకు సమగ్ర అవగాహన అవసరం. దీనికి సంబంధించిన పరికరాల వినియోగం గురించి కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. పంట పొలాల లక్షణాలకు అనుగుణంగా ఎలాంటి మొక్కలు నాటాలి, వాటి జీవచక్రం ఎలా ఉంటుంది అన్నదానిపై అవగాహన అవసరం. ఆగ్రోఫారెస్ట్రీ విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నా ఇది మంచి పద్ధతే. ఇప్పుడు దీన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాలను పెంచాలని నిర్ణయించిన కేంద్రం ఆయా సవాళ్లను అధిగమించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పొలాల్లో అడవుల పెంపకం విధానంపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలి. పొలాల్లో పండిన అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ విషయంలో ఇబ్బందులను తొలగించాలి. అప్పుడే రైతుల ఆదాయం పెంచాలన్న లక్ష్యం నెరవేరటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ మార్పులకు కట్టడి వేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయం సాకారమయ్యేది.